సూపర్. అరుణ్ బాగుంది, చాలా బాగుంది. ఎవరు రాశారు? లిరిక్ ఎవరు రాశారు? రామజోగి శాస్త్రి గారు. ఓ, చాలా బాగా రాశారు. చూని చాలా బాగుంది అరుణ్. నీకే బాగుంది, చాలా బాగుంది. బాగున్నాయి, ఇద్దరు తండ్రి కొడుకులా ఉన్నారు వచ్చు. బాగుందిరా, చాలా బాగుంది. సూపర్. ఎవరు పాడింది? ఎవరు? అబ్బాయి శ్రీకాంత్ హరిహరన్ అని జై భీమ్లో కూడా పాడాడు అది. బాగుంది వాయిస్. మలయాళీ. పృథ్వీ, ప్రభాకర్ గారు, దుర్గా ప్రసాద్ గారు, అరుణ్ చిలివేరు. మీరు చిలివేరు ఆర్టిస్ట్, డైరెక్టర్ కూడా. ఆర్టిస్ట్ కన్నా ముందు డైరెక్టర్ విషయం తిరిగిపోతుంది. 5th టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. మీరే మంచి టీచర్. అవునా, సూపర్. అయితే ఫాదర్ సన్ రిలేషన్ ఉంది మీకు, మన ఇద్దరికి ఒకటి ఉందని. ఇది 5వ తారీఖు పెట్టుకుందాం డాడీ అని ఇక్కడికి వచ్చాం. మీరు చేయడం మా అదృష్టం ఫస్ట్. గ్రేట్, చాలా బాగుంది. రామం రాఘవం. రామజోగి శాస్త్రి గారు రాశారు. రామం రాఘవం తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపిస్తూ ధనరాజ్ ఒక సినిమా చేశాడు. ఇప్పుడే నేను సాంగ్ రిలీజ్ చేశాను, తెలిసిందా నీడు అని. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధనరాజ్ గురించి చెప్పాలి. ఎలా చెప్పాలంటే, జగడం చేసేటప్పుడు ఏదో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను. తను, వేణు, ధనరాజ్, వేణు అండ్ ఇంకెవరు, రమేష్ సహకార అసిస్టెంట్, వీళ్ళు ముగ్గురు కలిపి నేను జగడంలో సీక్వెన్స్ వేసినప్పుడు, ఆ షూటింగ్ సీక్వెన్స్ వేసినప్పుడు అప్పుడు చిన్న చిన్న మొబైల్స్ వచ్చినాయి. ఆ మొబైల్స్లో షూట్ చేసి అందులో చిన్న సాఫ్ట్వేర్ ఉండేది, దాంట్లో ఎడిట్ చేసేసి నాకు చూపించారు వాళ్ళు. సో అలా చిన్న చిన్న సీక్వెన్స్ ఉంటే చూసి ఇలా ఇలా చూడండి అని, బాగుందని చూపిస్తే నేను సమ్ టైమ్స్ కొన్ని షార్ట్స్ ఫాలో అయ్యాను కూడా జగడంలో. తీసే కదరా, కొన్ని షార్ట్ తీసే కదరా, గన్ పెట్టినప్పుడు ఈ షార్ట్ తీసే కదా, మరి కాదని చెప్తే ఉన్నది చెప్పాలి ఏదో అని. సో యాక్చువల్లీ అప్పుడే ఎవరే మీరు డైరెక్టర్లు అయిపోతున్నారు రా బాబు, మీరు ఆర్టిస్టుల కన్నా మంచి డైరెక్టర్లు ఉన్నారు, మీలో బాగా డైరెక్ట్ చేస్తారు మీరు, ఫ్యూచర్లో చేస్తే అని అప్పుడే చెప్పే వీళ్ళందరికీ. సో అలాగే వేణు డైరెక్టర్ అయ్యాడు, చాలా పెద్ద హిట్ కొట్టాడు, చాలా పెద్ద సినిమా తీశాడు. ఆ అంటే అదే వేలో ధనరాజ్ ఇప్పుడు చాలా మంచి సినిమా తీశాడు. నాకు తెలిసి ఇద్దరు చాలా టాలెంటెడ్. ఐ థింక్ ఒకళ్ళు డైరెక్టర్ అయ్యారు, ఇంకొకళ్ళు కాబోతున్నారు. ఈ విజువల్స్ చూస్తే నాకు అర్థమవుతుంది ఎంత మెచ్యూర్డ్గా ఉన్న విజువల్స్ అన్నీ కూడా. చాలా చాలా బాగా తీశాడు. సో సినిమా లుక్, మూడ్ అన్నీ ఎదిరిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ సముద్రకని గారు, తను ఒకే తండ్రి కొడుకులో ఉన్నారు. సో మా బాండింగ్ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు బాగా ఎందుకు ఇష్టం అంటే, జగడంతో అసలు జగడం వీడి కోసం తీసాను చాలామంది అన్నారు. అంటే వీడికి చాలా మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా ఒక విధంగా నేను ఇవాళ ఎవరైనా ఆర్టిస్ట్ని పరిచయం చేస్తానంటే ఇన్స్పిరేషన్ వీడే. అప్పుడు వీడి కళలో ఆనందం కానీ, ఎప్పుడు నేను చూసిన ప్రేమ కానీ కళలో, ఇట్స్ లైక్ మై బ్రదర్, సన్ అన్నీ చాలా దగ్గరగా ఉండేవాడు నాకు. చాలా చాలా బాండింగ్ ఉండేది మా ఇద్దరి మధ్య చాలా రోజులు. అంటే ఎప్పుడు కనిపించే సరే అదే బాండింగ్ నేను ఫీల్ అవుతాను. వాడు వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఫ్రాంక్ చెప్పండి, ఎప్పుడు చూసినా కళ్ళ నీళ్ళు ఉంటాయి, వాడి కళ్ళ నీళ్ళు ఉంటాయి నన్ను చూసినప్పుడు వాడికి. సో నిజంగా కేవలం వీడి ఇన్స్పిరేషన్తో, వీడిని చూసిన ఇన్స్పిరేషన్తో నేను కొత్త ఆర్టిస్టులు పరిచయం చేస్తే వాళ్ళ మొహంలో ఆనందం చూడాలనుకుంటాను ఎప్పుడు నేను.
కొత్త ఆర్టిస్టులు కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ ఎవరు పరిచయం చేసినప్పుడు వాళ్ళు వచ్చే ఒక ఆనందం ఉంటుంది కదా. సో అది వీడే పరిచయం చేశాడు. అలా పరిచయం చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త టెక్నీషియన్ అయినా కొత్త ఆర్టిస్ట్ అయినా పరిచయం చేయడానికి నాకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చాడు యాక్చువల్గా. థ్యాంక్స్ రా విషయంలో నీకు చాలా చాలా థ్యాంక్స్ నీకు. అండ్ నాకు తెలుసు చాలా చాలా బాగా డైరెక్ట్ చేయగలవు నువ్వు. ఇట్స్ సో మెచ్యూర్డ్ యాక్చువల్. విజువల్స్ కూడా ఎంత మెచ్యూర్స్గా ఉన్నాయో, పర్ఫార్మెన్సెస్ ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాయో. ఎవరో చెప్పారు చాలా మంచి కథ అని. ఇందులో ఎవరు చెప్పారు? సునీల్ గారు చెప్పారు కథ చాలా బాగుంది అని, చాలా బాగా తీసాడు సినిమా అని చెప్పారు సునీల్ గారు. విష్ ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు మీరు లాంచ్ చేయడం మాకు చాలా చాలా స్పెషల్. అది స్పెషల్ డే. మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. అయినా అడగగానే ఈ టయాన్ని మాకు ఇచ్చినందుకు మేము మీకు ఖచ్చితంగా రుణపడి ఉంటాం. డెఫినెట్గా మీ అయితే 100% మీకు సినిమా చూపిస్తారని నేను చెప్పాను. 100% మీకు సినిమా చూపించినాక రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ అరుణ్ యాక్చువల్గా నాకు బస్సులో ఒకే ఒక లోకం నువ్వే అనే సాంగ్ వినిపించాడు ఫస్ట్. ఇంకా రిలీజ్ కావాల్సిన సాంగ్ శశి సినిమా మూవీ, శశి సినిమాలో ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. చంద్రబోస్ గారు రాశారు ఆ సాంగ్ని. సో తర్వాత ఆ సాంగ్ మళ్ళీ నువ్వు ఎఫ్ఎంలో వింటున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసేదానికి, చూడు నేను ఎఫ్ఎంలో వింటున్నాను, ఈ సాంగ్ వింటున్నాను మళ్ళీ అని తనకు ఫోన్ చేశాను. చాలా మంచి సాంగ్ అది. ఈ ట్యూన్ చాలా బాగుంది, చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇట్స్ లైక్ లిరిక్స్ రామజోగ శాస్త్రి గారు, మీకు తెలుసు ఆయన చాలా బాగా సరస్వతి పుత్రుడు అయినా చాలా బాగా రాశారు. అండ్ ఇంకా పృథ్వీ అన్నిటికన్నా మూలకన్నా ప్రొడ్యూసర్. చిన్న సినిమాకి హీరో ప్రొడ్యూసర్ అని చెప్పాలి, బికాస్ ప్రొడ్యూసర్ లేకపోతే సినిమానే లేదు. అంటే ఇలాంటి ప్రాజెక్ట్కి ఇంత సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. పృథ్వీ ఫ్రమ్ దుబాయ్ ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా వచ్చాడు తను రిలీజ్ కోసం అని. ఆల్ ది బెస్ట్ పృథ్వీ. థ్యాంక్ యూ సార్. బ్యానర్ కూడా చాలా సినిమాలు తీయాలి నువ్వు. బ్యానర్ పేరు కూడా స్లేట్ పెన్సిల్ స్టోరీస్. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ పృథ్వీ. థ్యాంక్స్. అండ్ దుర్గా ప్రసాద్ గారు, చిన్న సినిమా అనేసరికి ఇంత బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎంత ఏ ఫ్రేమ్ ఉంటుంది, వాళ్ళకి ఎన్ని వనరులు ఉంటాయి నాకు తెలుసు బాగా. ఇందులో చాలా మంచి విజువల్స్ తీశారు. ఆ మూడ్ ఎక్కడ పోనివ్వలేదు. చాలా చాలా బాగా చేశారు దుర్గా ప్రసాద్ గారు. అండ్ మొత్తం సినిమా అంతా మొత్తం ఎగ్జిక్యూట్ చేసింది ప్రజెంటర్ ప్రభాకర్ గారు. ఈ సినిమా ప్రజెంట్ చేస్తారు. సో పృథ్వీ దుబాయ్లో ఉంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా పాపం ఆయన చూస్తున్నారు దగ్గర ఉండి, డైరెక్టర్కి సపోర్ట్గా ఈ ప్రాజెక్ట్ ఇంత ప్రాజెక్ట్ ఇంత మంచిగా రావడానికి. అండ్ థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ పృథ్వీ. చాలా ఇచ్చాను ధనరాజు. నీకే థ్యాంక్స్ చెప్పాలి, నువ్వే హీరో చెప్పాలి సార్. హ్యాపీ టీచర్స్ డే. గురువులందరికీ మీరు చాలా మందికి డైరెక్ట్ గా మీరు టీచ్ చేసి ఉంటే మాలని చాలా మందికి ఇండైరెక్ట్ గా కూడా చాలా ఇన్స్పిరేషన్ సార్. సో యు ఆర్ ఎ రియల్ టీచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి మళ్ళీ కలుస్తాను.